ఎక్స్ ఉప సర్పంచ్ రాజబాబు దగ్గర ఉన్నాం. సుమారు 20 సంవత్సరాల బట్టి నుంచి మీరు అదే ఉప సర్పంచ్గా చేశారు, కార్యకర్తగా ప్రస్తుతం ఉంటున్నారు. 2024 వస్తుందా? ఎంతవరకు వస్తుంది? ఎక్కువ ఓటింగ్తో వస్తుందా లేకపోతే జనరల్గా వస్తుందా, మొత్తానికి నెగ్గుతుందా అనే ధోరణిలో మీరు ఏం చెప్పగలరు? వస్తుంది అంటే భారీ మెజారిటీతోనే వస్తుందని చెప్తాం. చెప్పడానికి కారణం ఏంటంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అయితే, స్థానిక ఎమ్మెల్యే గారి మీద అయితే చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎలక్షన్ టైంలో ఎన్నో హామీలు ఇచ్చి మనకి ఛార్జింగ్ గడ్డ తెచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టేసి మన మండలానికి నీరు ఇచ్చేస్తామని, ఏదో ఒక కార్యక్రమాలు చేసేస్తామని ఉద్దేశం భారీ హామీలు ఇచ్చేసి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఒక ఇసుక అయితే ఆ రోజు 1500 దొరికి ఇసుక ఈ రోజు సుమారు 8000 తోటి ఇదవుతున్నారు. అలాగే సిమెంట్ అయితే, ఐరన్ అయితే, లేకపోతే ఇతర ఏ సబ్బులు అయితే, ఏ వస్తువులైనా సరే భారీగా పెంచేసి జనాల మీద భారీ భారం పడిపోతుంది. కాబట్టి అలాగే కరెంట్ ఛార్జీలు అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, ఏది చూసినా సరే అప్పటికి సగం పెరిగిపోయింది. కాబట్టి ప్రజలు అందరూ అనేక రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరికీ ఒకే ఇబ్బంది అని కాకుండా అందరూ కూడా ఏ రకంగా వెళ్ళి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తెలుసుకున్నారు, తిరుగుబాటు మొదలైపోయింది. రానున్న కాలంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పోటీ చేసి కేసీఎన్ రాజు గారు గెలుస్తారు. బయట ఆంధ్రప్రదేశ్ లో ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని బలంగా ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటే పరిస్థితి ఏర్పడ్డది. వ్యతిరేకత ఉందంటున్నారు. యాక్చువల్గా జనాలకి వ్యతిరేకత సంక్షేమ పథకంలో మనకి డబ్బులు అనేది కంపల్సరీ డోర్ టు డోర్ కొట్టేసి రేషన్ ఇస్తున్నారు, తర్వాత అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారు. మా ప్రభుత్వంలో అసలు చీటింగ్ లేదు, తర్వాత లంచాలు లేవు. ఇట్లాంటి ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము 175 తెచ్చుకుంటా ఉంటున్నాము. కానీ ప్రస్తుతానికి వైసీపీ ఇంత ధీమాగా చెప్పడానికి 175 చెప్పడానికి మేము ఎలాగైతే చెప్తున్నామో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చెప్పలేకే 2 పార్టీలు కలాల్సి వచ్చింది. 2 పార్టీలు కలిసినా సరే మమ్మల్ని ఏం చేయలేదు అనేది ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగా 170 అంటే 170 ఓడిపోతాను వాళ్ళ లెక్కలో. 170 ఓడిపోతారు. 175 కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అందుకనే ఒక దగ్గరికి మారుతున్నారు వాళ్ళు. ఆ రోజు ఏమన్నాడు, నా బొమ్మ చూసి గెలిచారన్నాడు. ఈ రోజు మరి ఆ బొమ్మ లేదా? జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పని అయిపోయిందా? అయితే ఆయనకి తెలిసిపోయింది. ఆయన ఇంకా నేను పని చేయను, నా బొమ్మ పని చేయదు, నా సిద్ధాంతం పని చేయదు, ఏదో మారితే వాళ్ళ వల్ల 4-5 అన్నా వస్తే ప్రతిపక్షంలో కూర్చుంటాను ఒక ఉద్దేశంతోనే ఆయన ఈ రకమైన చర్యలు ఎదుగుతున్నారు. 175 అంటే 175 కూడా డౌటే ఆయనకి. ఆయనకు కూడా డౌట్ ఏమో మరి, అందుకనే 175 అన్న మాట వాడుతున్నాడు. అది చూద్దాం. 2 నెలల కాలంలో ప్రజలే నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు సీఎం వరకు వస్తుంది ఈ మాట. మన చోడవరం నియోజకవర్గం వస్తే ఎమ్మెల్యే ధోరణి ఇప్పటికి వచ్చి మరి రోలుగుంట మండలానికి ఇచ్చింది ఏమీ లేదని మీరు వ్యక్తపరుస్తున్నారు. ఉంది, మీరు చాలా చేసుకోవచ్చు, బోల్డ్ సచివాలయం ఇచ్చేసాం, ఎంత పండో ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే చేసిన మన రోడ్లు అవుతాయని 3 రోడ్లు వేసాము, కొన్ని కమ్యూనిటీ వాళ్ళకి పండగ ఇచ్చామని ఎమ్మెల్యే. కాబట్టి మళ్ళీ అదే ఎమ్మెల్యే కావాలని నన్ను కోరుకుంటున్నారు అనేది ఆయన వ్యక్తపరుస్తున్నారు. అది ఎంతవరకు? అదే ఆయన నమ్మకం. ఉదాహరణకి ఆయన రోడ్లు వేసాడంటే మన రోల్గొండ మండలం దగ్గర అదే చూడొచ్చు. ఏ రోడ్డుకి వెళ్ళా ఏ రోడ్డు అయినా చూడొచ్చు. చోడవరం నియోజకవర్గంలో ఏ రోడ్డుకి వెళ్ళా చూడొచ్చు. ఏ ఊర్లో ఎన్ని సచివాలయాలు పునాదులు కట్టేసి ఉన్నాయో, ఎన్ని సచివాలయ స్లాబ్లు వేసేసి ప్లాస్టిక్లు చేయకుండా ఉన్నాయో అయ్యే నిదర్శనం. ఉదాహరణకి మన పంచాయతీలోనే సచివాలయాలు చూడండి, ఎప్పుడు 3 సంవత్సరాల కింద మొదలెట్టారు, వాళ్ళకి ఇంకా ప్లాస్టింగ్ అవ్వలేదు. అలాగే మనకే ఒక కమ్యూనిటీ ఇచ్చారు, ఈ రోజుకి దానికి మరి దానికి సమృద్ధిగా పూర్తి కాలేదని అనుకుంటాం. ఇలాగే ఇన్ని రకాలుగా ప్రజలకి అయితే ఏమీ చేయలేదని, అభివృద్ధి పదంలో అసలు సంక్షేమంలో కొద్ది గొప్ప చేసినా అభివృద్ధులు అయితే ఏమీ చేయలేదని ప్రజలందరూ బలంగా విశ్వసిస్తున్నారు. సో దాని భాగంగా కంపల్సరీ 2024 కంపల్సరీ మీద వస్తుందని మీరు ఏం వ్యక్తపడతారు? 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం స్థాపించడం ఖాయమైపోయిందని వైసీపీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. దానివల్ల ఇంకా ఇందులో మీ ఛానల్ ద్వారా కూడా చాలా చర్చ జరుగుతుంది. చాలా మంది కూడా ఇంకా మనోడికి అది లేదు, తర్వాత కూడా ఏమో అన్న పరిస్థితికి అయిపోయింది అన్న ఉద్దేశంతోనే చర్చ జరుగుతుంది ప్రజల్లో.